హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్టమొదటి అతి పెద్ద టాస్క్ ఏదంటే జూలై 1వ తారీఖున పెన్షన్లు అందించడమేనండి. దాదాపు జూలై 1వ తారీఖున పెన్షన్లు అనేవి 65,18,496 మందికి ఈ పెన్షన్ అనేది అందించాలి. అది కూడా వాలంటరీ సహాయం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికే వెళ్ళి ప్రతి ఒక్కరి తలుపు తట్టి మరి పెన్షన్ ఇవ్వాల్సింది ఉంది. ఇది నిజంగా అతి పెద్ద టాస్క్ అండి. ఈ అతి పెద్ద టాస్క్ని కూడాను చాలా ఈజీగా మరి ఒకే ఒక్క రోజులో మేము చేసి చూపిస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఆ టైంలోని ఎలక్షన్ టైంలోని వాలంటీర్ని రద్దు చేసి వాలంటీర్ని సర్వీసులు చేయకుండా ఆపివేసినప్పుడు ఉన్న సిబ్బందిని వాడుకోవచ్చు కదా అనుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. మరి మీరు మందు షాపుల దగ్గర గవర్నమెంట్ టీచర్ని పెడుతున్నారు, మరి ఇప్పుడున్న సిబ్బందిని, సచివాలయం సిబ్బందిని పెన్షన్లు పంచడానికి మరి అవకాశం ఇవ్వచ్చు కదా, వాళ్ళని వాడుకోవచ్చు కదా అనుకుని ఒక వాదన అయితే చేయడం జరిగింది. దానికి తోడు మరి వాలంటరీ వ్యవస్థ అనేది మరి కోర్టులో మరి పిటిషన్ వేయడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ ప్రజెంట్ రద్దు పరిస్థితిలో ఉంది. సో రద్దు పరిస్థితిలో ఉండడం వల్ల మరి జూలై 1న వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ పెన్షన్ పంచడానికి వెళ్ళే అవకాశమే లేదు. మరి సో ఇంత భారీ పెన్షన్ 65,18,496 మందికి ఈ పెన్షన్ ఏ విధంగా ఒకే రోజులో ఉన్న సిబ్బందితో పంచుతారు అని అనుకుంటే దాదాపు సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది, సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయ్, ప్రతి ఒక్క అభ్యర్థికి 50 మందికి దాదాపు 50 మందికి మీరు వెళ్ళి పంచాలి అని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏ విధంగా పంచాలి, ఏ విధంగా చేయాలి అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే సచివాలయం సిబ్బందికి ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకే రోజులో ఇవ్వడం అనేది ఒక పెద్ద టాస్క్ కింద చెప్పుకోవాలి. ఇది కానీ వాళ్ళు ఖచ్చితంగా బాగా చేసినట్లుగా అయితే మరి వాలంటరీ వ్యవస్థను అనేది ఖచ్చితంగా కుదించే అవకాశం ఉంది. సో మరి ఈ 65,18,496 మందికి జూలై 1న 4,399.89 కోట్లు అనగా 4,400 కోట్ల వరకు మరి పెన్షన్ అనేది పంపించడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద టాస్క్ అండి. ఈ పెద్ద టాస్క్ని ఒకే రోజులో కంప్లీట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అది కూడాను సచివాలయ సిబ్బంది ద్వారానే ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక రోజులోనే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. మరి మ్యాక్సిమం ఒక ఎంప్లాయ్కి 50 మంది ఇవ్వడం జరిగింది. 50 మందికి దగ్గర ఇవ్వాలి. ఒకవేళ కొన్ని గ్రామాల్లో మరి సిబ్బంది తక్కువ కాబట్టి మరి ఒకరోజు ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉంది. దాదాపు మ్యాక్సిమం ఒక రోజులోనే చేస్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ కొన్ని గ్రామాల్లో సచివాలయం సిబ్బంది తక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ వారు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఆశా వర్కర్ని, అంగన్వాడీ కార్యకర్తల్ని, ఇతర గవర్నమెంట్ ఉద్యోగుల్ని, ఆ సిబ్బందిని వాడుకుని మరి పెన్షన్ అయితే పంపించడం జరుగుతుంది. దాదాపు జూలై 1న 20 రకాల పెన్షన్లకి మనకి పెన్షన్ బదిలీ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి జూలై 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలి కాబట్టి 29వ తారీఖునే ఎవరికైతే ఆ ఎంయూ ఆఫీస్ నుంచి ఎవరికైతే ఆ విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చారో వాళ్ళైతే బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకోవాలనుకుని వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి 11 సామాజిక పెన్షన్లైనా మిగతా వారికి మళ్ళీ ఇస్తాననుకుని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పెన్షన్ అయితే వాలంటీర్లు ఇచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే వాలంటీర్లకి రద్దు అయ్యే అవకాశం ఉందే అంటున్నారు. మ్యాక్సిమం అయితే రద్దు అవ్వదు. దాని విధి విధానాలు మార్చి కుదించి గౌరవ వేతనం కాకుండా ప్రభుత్వంచే జీతం పుచ్చుకున్నట్లు చెయ్యాలని అయితే వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. మీరు ఉదంతులు అయితే నమ్మకండి దయచేసి. ఎందుకంటే
యాక్చువల్గా వాలంటరీ వ్యవస్థ ఉంటాను అంటేనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తాను అనుకున్నంటే ఇంపాసిబుల్, అది ఎవరు రారు, ఎవరు వెయ్యరు. సో గౌరవ వేతనం తీసివేసి ప్రభుత్వ తరఫున 10,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తాం, ప్రత్యేకమైన హోదా ఇస్తాం అనుకుని చెప్పడం జరిగింది ఎన్నికల టైంలోని. అంత ఈజీగా అయితే మాట మార్చడు అనుకుని నేనైతే అనుకుంటున్నాను. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం వల్ల తప్పైతే కాదు, ప్రశ్నించాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. మీరు ఎన్నికల్లో ఏ విధంగా గెలిచారు, హామీ ఏంటి ఇచ్చారు, ఎంతకంటే ఈ హామీని మీరు నెరవేర్చకపోతే ఎలా అనుకుని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం చాలా మంచిది, ప్రశ్నిస్తేనే మనకి న్యాయం జరుగుతుంది. కాబట్టి నేనైతే అనుకుంటున్నాను దాని విధి విధానాలు మారుస్తారు ఏమో అనేసి నేనైతే అనుకుంటున్నాను. అదే పక్కాగా జరగాలి, అలా జరిగితేనే బాగుంటుంది. ఆ గౌరవ వేతనం కాస్త పోయి ప్రభుత్వ తరఫున జీతం తీసుకుని ఒక ప్రత్యేకమైన హోదా అనుభవించాలనైతే నేనైతే అనుకుంటున్నాను. సో మీరైతే కామెంట్ చేయండి, మరి ఈ టాస్క్ని, ఈ పెద్ద టాస్క్ని సచివాలయ ఉద్యోగాలతో కంప్లీట్ చేయగలరా లేదా అని మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. చాలామంది అనుకుంటున్నారు సచివాలయాల్లో చేస్తున్న ఉద్యోగులు అసలు పని పాట లేకుండా ఉట్టినే కూర్చుంటున్నారు అనేసి చాలామంది అంటున్నారు. నేనైతే అలాగ అనుకోను. వారికి ఉన్న ప్రెజర్ వారికి ఉంటుంది, వారికి ఉన్న ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఒక సచివాలయానికి ఆ పంచాయతీ తాలూకు నుంచి, ఆ మండలం నుంచి ఎన్నైతే ఇప్పుడు నర్సింగ్ ఉంది, వెటర్నరీ ఉంది, భూ సర్వేలు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి లేదనైతే కాదు, అంటే ఒక సామాన్య సగటు మనిషి అనుకుంటుందని నేను చెప్తున్నాను. సచివాలయంలో వాళ్ళు ఏం పని చేయరు, ఎప్పుడు సెలవు చూసుకుంటారు, ఇది చూసుకుంటారు, వాళ్ళు ఏం పని చేయరు అనుకుని చాలామంది అభిప్రాయం ఉంది. కానీ అది తప్పండి. వాళ్ళ ప్రెజర్ వారికైతే ఉంది. వర్షమనక దేనికనక కొంచెం వాళ్ళైతే ప్రెజర్ అనుభవిస్తున్నారు, వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఉంది. మీరైతే వాళ్ళని అలాగా అండర్ ఎస్టిమేట్ చేయకండి అనేసి మీకు ఈ వీడియో తరఫున చెప్తున్నాను. ఓకే గైస్, మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ తాలూకా ప్రతి అప్డేట్ని, ప్రభుత్వం వేసిన ప్రతి అప్డేట్ని నేను మీ ముందుకు తెచ్చి ఉంచుతాను. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని, ఖచ్చితంగా లైక్ చేయమని, వీడియోని లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో షేర్ అవుతుంది. సో కంటెంట్ ఉందంటే మీరు లైక్ చేయండి, లేకపోతే లేదు. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. జై హింద్, గాడ్ బ్లెస్ యూ.